గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2018 ఐపీఎస్ ఆఫీసర్, పేరు సుధీర్ రాంబే కాకే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ములుగు. ఆయన ఇక్కడ ఫస్ట్ పోస్టింగే ములుగు మేడారం జాతర పోస్టింగ్తో స్టార్ట్ అయింది అనేది. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఏఎస్పీగా అమ్మవారికి జాతర చేశారు, ఎస్పీగా చేశారు, ప్లస్ మళ్ళీ అగైన్ మీరు ఇక్కడికి వచ్చారు. అమ్మవారికి సేవ చేయాలనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా కెరియరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మహబూబాద్లో మీకు ఉన్న ఛాలెంజ్ మిగతా స్పెసిఫిక్స్ పాటు అక్కడ ఈ గుడుంబ అనే ఒకటి ములుగు పోస్ట్ అనగానే మీ ఫీలింగ్స్ ఎలా? పోస్టింగ్ వచ్చినప్పుడు మేము యాక్చువల్లీ ఇంతకుముందు ఒక ఆఫీసర్ గారు ఎవరినో పంపడం వల్ల చిన్న వైలెన్స్ కూడా అయింది. అవన్నీ కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఉందా లేదు? అంటే ఈసారి మేడారం జాతర పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే సార్ 13,000 మంది పోర్ట్స్ పెట్టారు ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే మీకు ఒక 1 CR వరకు వచ్చిన అవకాశం ఉంటుంది. లక్షలు పెరుగుతారు. మొన్న ఆదివారం జరిగిన కార్యక్రమంలో 5 lakhs వచ్చారు. 13,000 ఫోర్స్తో మీరు ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తారండి? ఇప్పుడు ఈ రూట్ ప్లానింగ్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ కీలకమైన, కానీ ఎంట్రీ ఎగ్జిట్ మీకు రెండే కనిపిస్తుంది. క్రౌడ్ ఒకేసారి స్టక్ అయింది అనుకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమి ముందు పెట్టారా? ఈ టెంపుల్కి టోటల్ 8 గేట్స్ ఉన్నాయి. 8 గేట్స్లో కానీ మీ మ్యాన్ పవర్ అంతా 24 hours చాలా ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళకి కూడా డ్యూటీ చేయడం. ఇంపార్టెంట్ క్వశ్చన్ మాకు అడిగారు. ఇప్పుడు పోలీస్ శాఖ తరఫున 13,000 మంది పోలీస్ 13,000 మంది సరిపోరు కదా సార్. అదే వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు సార్ పోలీస్ మీద ఎక్కువ ఫోర్స్ పడకుండా, పోలీస్ ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెట్టి ఒక ఎన్జిఓస్ కానీ డిఓటీస్ కానీ బాకీ యూనిఫామ్ చూస్తే ఒక ఇంపాక్ట్ వేరే ఉంటుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2018 ఐపీఎస్ ఆఫీసర్, పేరు సుధీర్ రాంబే కాకే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ములుగు. మహారాష్ట్ర చెందిన సుధీర్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ ఫస్ట్ పోస్టింగే ములుగులో మేడారం జాతర పోస్టింగ్తో స్టార్ట్ అయింది అనే ఉద్యోగం. అంటే ఏఎస్పీ ములుగుతో స్టార్ట్ అయ్యారు. ప్రస్తుతం ములుగులోనే ఎస్పీగా పనిచేస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా కానీ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు కూడా ములుగులో మేడారం జాతర మీద బందోబస్తు మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి అమ్మ పిలిచిందో లేదా ప్రభుత్వం ఇచ్చిందో కానీ ఎస్పీగా కూడా మరోసారి ములుగు ఎస్పీగా రావడం, మేడారం జాతర కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. అంటే ఏఎస్పీ టు ఎస్పీ వచ్చినప్పటికీ ఆయనకి మేడారం జాతర మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్ట్ అయిపోయారు. గతంలో ఎలాగుండేది, ప్రస్తుతం ఎస్పీగా వచ్చాక మేడారం జాతరలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆయనకున్న ఛాలెంజ్ ఏంటి విషయాన్ని సార్ నాటి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఏఎస్పీగా అమ్మవారికి జాతర చేశారు, ఎస్పీగా చేశారు, ప్లస్ మళ్ళీ అగైన్ మీరు ఇక్కడికి వచ్చారు. ఇది చాలా తక్కువ మందికి వస్తుంది నీ అవకాశం ఉంది. అంటే అమ్మ అదృష్టమా లేదా ఏదో కానీ మీకు బాగా కలిసి వచ్చేట్లు. ఫస్ట్ ఏఎస్పీగా పోస్టింగ్ వచ్చినప్పుడు మేడారంలో మీకున్న ఛాలెంజ్ ఏంటి? అగైన్ మీరు రెండోసారి వేరే జిల్లా ఎస్పీ చేసినప్పుడు బందోబస్తుకు వచ్చినప్పుడు ఎలా ఉండేది? ప్రజెంట్ మీరు యూనిట్ ఆఫీసర్గా ములుగులు ఉన్నప్పుడు వస్తున్న ఛాలెంజ్ ఎలా ఉన్నాయి? ఇటీవల కాలంలో మహాకుంభమేళలో జరిగిన ఇన్సిడెంట్స్, బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ జరగకుండా గవర్నమెంట్ ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చింది, మీరేం చేస్తున్నారు? అంటే క్రౌడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా మీరు చేస్తారు? ముఖ్యంగా ట్రాఫిక్ కానీ పార్కింగ్ ఇష్యూలే కాకుండా పిక్ పాకెటర్స్, చిన్న చిన్న ఇష్యూస్ పెట్టి మ్యాటర్స్ కానీ షీ టీమ్స్ కానీ ఇవే రాకుండా ఎలాంటి మైండ్ సెట్ ఉంది, ఎలా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మహారాష్ట్ర సుధీర్ గారు ఇక్కడ ఫస్ట్ ఏఎస్పీ చేసినప్పుడు మీకున్న మార్క్ ఏమొచ్చింది? దీని తర్వాత మహబూబాద్ ఎస్పీ మంచిర్యాల కాకుండా మహబూబాద్ ఎస్పీ చేసినప్పుడు మీ బెంచ్ మార్క్ ఏముంది?
ప్రజెంట్ ములుగు వచ్చినప్పటికీ మీకున్న ఛాలెంజ్ ఏంటి? ముందుక మీకు ధన్యవాదాలు. మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఇప్పుడు ఇక్కడ అంటే జస్ట్ జాతర ముందు నాకు ఇక్కడ ఎస్పీగా పని చేయడం ఒక అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇది అమ్మవారికి సేవ చేయాలనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా కెరియరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పోయినసారి కూడా నేను ఇక్కడ డీసీపీ మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి అమ్మవారిది సేవ చేయడానికి నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఈసారి ఎస్పీగా ఇక్కడ వచ్చి పని చేయాలి, అది కూడా జస్ట్ 2 months ముందే నాకు ఛాన్స్ వచ్చింది. అంటే అమ్మవారు పిలిపించుంటారు. అమ్మవారి ఆశీస్తోని ఈసారి కూడా 3 సార్లు ఇది ఛాన్స్ దొరికింది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు నేను 2022లో నేను జాతరకి జస్ట్ ముందు హార్డ్లీ అంటే November 30th రోజున అది పోస్టింగ్ వచ్చింది. అప్పుడు జాతర ఫిబ్రవరి ఎండింగ్ టైంలో ఉండే. సో అంటే ఫస్ట్ జాతర టైంలో నేను జస్ట్ కొత్తగా ఫీల్డ్లో వచ్చాను కాబట్టి ఈ ఏరియా గురించి ఫస్ట్ అవగాహన రావాలి. తర్వాత ప్రీ మేడారం టైంలో అప్పుడు కూడా భక్తులు చాలామంది వచ్చేవాళ్ళు. మెయిన్ మేడారం టైంలో అసలు అంటే అంతమంది జనాలు ఈ ప్లేస్లో వస్తారు అనే ఫస్ట్ టైం క్రౌడ్ చూశాను. సో 2022లో కూడా ఓవరాల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్, ప్రొసెషన్స్ అన్నీ చాలా బాగానే జరిగినాయి. అంటే 2022లో మనకు మెయిన్ ఛాలెంజెస్ అప్పుడు కోవిడ్ జస్ట్ అంటే ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయ్యి సెకండ్ వేవ్ అంటే కోవిడ్ వేవ్ అప్పుడు కూడా ఉండే. సో అసలు ఆ టైంలో జాతర జరుగుతుందా లేదా అది కొంచెం ఇష్యూ ఉండే, అది క్లారిటీ లేకుండే. సో అప్పుడు ప్రీ మేడారం అంటే ఆల్మోస్ట్ జాతరకి ముందే 45 daysలోనే లక్షల మంది భక్తులు వచ్చి డైలీ దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ 1 month ముందే గవర్నమెంట్ తరఫున క్లారిటీ వచ్చింది, లేదు 100% ఈసారి కూడా జాతర జరుగుతుందని. సో అప్పుడు భక్తులు వచ్చి మొత్తం జాతర కంప్లీట్ అయింది. సార్ మీరు ఫస్ట్ ఏఎస్పీ పోస్టింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇంత క్రౌడ్ చూస్తుంటారు, కానీ నీ నేటివ్ ప్లేస్లో 2 ఒకటి గణేష్ నిమజ్జనం అప్పుడు లేదా శివాజీ ఇష్యూ అప్పుడు జరుగుతున్నప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, కానీ దానికి డబుల్ ఉంటుంది ఇక్కడ. చూడగానే ఒకసారి కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన మహారాష్ట్రలో శివాజీ ఫెస్టివల్ కానీ అంటే శివాజీ మహారాజ్ జయంతి లేకపోతే గణేష్ ఫెస్టివల్ కానీ అది మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కొక్క మండల్ లెవెల్లో మనం చూస్తే ప్రతి గ్రామాలకి ఉంటుంది, మండల్ లెవెల్లో ఉంటుంది, ప్రతి ఏరియాలో ఉంటుంది. సేమ్ గణేష్ ఫెస్టివల్ కూడా అట్లానే ఉంటుంది, ప్రతి ఏరియాలో ఉంటుంది. ఇది అంటే ఒకటే ప్లేస్లో అంటే ఇది కుంభమేళాతో కంపేర్ చేస్తే కుంభమేళాలో ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్లోనే పబ్లిక్ డివైడ్ అవుతారు. ఇక్కడ అట్లా లేదు, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. అన్ని ఏరియా నుంచి ఇప్పుడు మనకు రూట్స్ ఉన్నా భక్తులు ఉన్నా అందరూ ఒక మర్జింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. ఆ మర్జింగ్ పాయింట్ లో అందరూ కన్వర్జ్ అవుతారు. సో అది ఒక ఛాలెంజ్ గా ఉంటుంది. అంటే మనం మల్టిపుల్ ప్లేసెస్ మేనేజ్ చేయడం అది వేరే ఉంటుంది. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ ఈ ఫెస్టివల్ అంటే ఒక ట్రైబల్ కల్చర్ మనం మైండ్లో పెట్టుకుని చేయాలి. అంటే వాళ్ళ ఆచారం విచారం వాళ్ళ ఓవరాల్ ట్రెడిషన్స్ కల్చర్ అది మైండ్లో పెట్టి మనం చేయాల్సిన ఇది జాతర. సో కాబట్టి ఇది 100% చాలా స్పెషల్గా అంటే ఫస్ట్ టైం ఏఎస్పీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ అవకాశం దొరికింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాజ్ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత మీరు మంచిర్యాల తర్వాత ఫస్ట్ పోస్టింగ్ యూనిట్ ఆఫీసర్ యాజ్ మహబూబాబాద్ ఎస్పీ. మహబూబాబాద్లో అదొక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ములుగులో చేసినప్పుడు మెయిన్ మనకు మేడారం జాతర తర్వాత ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని పనులు ఉండే, అంటే అది బాగా చేసినాం. మంచిర్యాలలో అది కంప్లీట్ మహబూబాబాద్లో మీకు ఛాలెంజ్ ఏంటి? మహబూబాబాద్లో యాక్చువల్లీ అది కూడా అంటే రిలేటివ్లీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ట్రైబల్ డిస్ట్రిక్ట్. అక్కడ ముఖ్యంగా ఎస్టీ లంబాడా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ముఖ్యంగా మనం చూస్తే అంటే మిగతా స్పెసిఫిక్స్ పాటు అక్కడ ఈ గుడుంబ అనే ఒకటి స్పెషల్ ఇష్యూ ఉంటుంది. సో గుడుంబ నియంత్రణ చేయడానికి అది కంప్లీట్ జిల్లా గుడుంబ రహిత చేయడానికి పోలీస్ శాఖ ప్లస్ ఎక్సైజ్ శాఖ తరఫున మేము చాలా పనులు చేసినాం.
అంటే ఎన్ఫోర్స్మెంట్ కానీ అవేర్నెస్ అట్లాంటి ప్లస్ రీహాబిలిటేషన్ పర్పస్ కోసం పోలీస్ శాఖ ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం, ఎన్ఫోర్స్మెంట్ చేసినాం. సో ఓవరాల్ అది దానికి ఇంపాక్ట్ బాగుంది అని పబ్లిక్ కూడా చెప్తున్నాం. ఓకే సార్, మహబూబాబాద్లో ఇష్యూ అయిన తర్వాత అంటే గుడంబాద కాకుండా అక్కడ యూరియా ఇష్యూ ఒకటి జరిగింది. మీ టైంలోనే ఒక దాన్ని బ్రేక్ చేశారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు జరిగిన కేసు ఏంటండి? అంటే నేను మహబూబాద్లో ఉన్నప్పుడు ఈ యూరియా సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి. కొంచెం యూరియా అంటే సడన్గా అక్కడ పర్సెప్షన్ బిల్ట్ అయింది ఏంటంటే ఈ యూరియా షార్టేజ్ ఉంది అని. కాబట్టి సడన్గా ప్రతి యూరియా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర పబ్లిక్ అంటే మన రైతులు ఎక్కువ మంది రావడం, అక్కడ ఓవరాల్ కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి. సో ఆ ఇష్యూస్కి నేను అక్కడ ఉన్న మన కలెక్టర్ సార్ ప్లస్ కృషి శాఖ సంబంధించి అధికారులు అందరూ ఒక టీం లాగా తయారై అక్కడ అసలు ఏం ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, అది ఏ విధంగా మనం సార్ట్ అవుట్ చేయాలి. అప్పుడు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు స్వయంగా చాలా స్పష్టంగా గైడ్ చేశారు, ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశం మేరకు మేము అన్ని అంటే అప్పుడు స్టార్టింగ్లో ఏమైందంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చాలా సెంట్రలైజ్డ్ సెంటర్ లాగా ఉండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మర్రిపేట అంటే చాలా పెద్ద మండల్. ఆ మర్రిపేట మండల్లో అందరూ రైతులు ఒకటే లొకేషన్లో రావాలి. అక్కడే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండేది, ఒకటే రిసెప్షన్ సెంటర్, ఒకటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లాగా. సో దాంతో ఇష్యూస్ అవుతుంది. రైతులు చాలామంది వస్తున్నారు, బ్యాగ్స్ కొంచెం తక్కువ పడుతున్నాయి. అంటే ఒక 500 బస్తాలు వస్తే రైతులు ఒక 2,000 మెంబర్స్ వచ్చేది. సో అది ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఇంతకుముందు మనం ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేసినాం, వాళ్ళకి టోటల్ భూమి ఎంత ఉంది, వాళ్ళు ఏ పంటలు వేశారు, ఆ పంటకి ఒక ఎకరం ప్రకారం టోటల్ ఎన్ని బస్తాలు అవసరం ఉన్నాయి, అది మొత్తం డేటాబేస్ తయారు చేస్తేనే మనం అది ప్రాపర్గా ప్రతి రైతులకి యూరియా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో మేము చాలా చేంజెస్ చేసినాం. అంటే దాంట్లో ముఖ్యంగా మన కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో కృషి డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి సెంట్రలైజ్ నుంచి డీసెంట్రలైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అంటే ఒక మండల్కి ఒక మినిమం 4-5 క్లస్టర్స్లో మేము డివైడ్ చేసిన తర్వాత టోటల్ ఎన్ని బస్తాలు వస్తున్నాయి, కొన్ని రేక్స్ అంటే సెంటర్ నుంచి వచ్చినాయి. సో ఏ రోజు ఎన్ని రేక్స్ వస్తున్నాయి, ఎన్ని బస్తాలు వస్తున్నాయి, ఆ బస్తాలు ఏ ఏరియాకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది ముందే అంటే 1 డే రేపు మనం ఏం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అది 1 డే ముందు మేము మొత్తం ప్లాన్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియా ఉంది, ఆ ఏరియాకి ఒక 222 బ్యాగ్స్ వస్తున్నాయి. ఆ బ్యాగ్స్కి అంటే రేపు మనం ఏ రైతులకి ఎవరెవరికి మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి అది బెనిఫిషియరీ లిస్ట్ లాగా 1 డే ముందు తయారు చేసి గ్రామ పంచాయతీ ఏరియాలో తర్వాత వాట్సాప్లో మేము సర్క్యులేట్ చేసిన తర్వాత వాళ్ళు రావాలి. ఒకవేళ ఎక్స్ట్రా రైతులు వస్తాయి అంటే వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఎకర్లో ఉంది, మీరు ఒకటే బస్తా ఇస్తున్నారు, సో అట్లాంటి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ పేరు రాసి నెక్స్ట్ లాట్ ఎప్పుడు వస్తుంది అప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది. సో అట్లా చేయడంతో ఏమైంది, అసలు ఈ వెయిటింగ్ ఏరియా కంప్లీట్ కట్ ఆఫ్ అయింది. లేకపోతే కొంతమంది రైతులు అంటే కొంచెం ఇబ్బంది పడారు. అంటే స్టార్టింగ్లో ఎండా ఉండే, తర్వాత కొంచెం వానాకాలంలో కూడా వాళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ ఒక సిస్టమ్ అనే మేము సెట్ చేసినాం. అంటే దీంట్లో ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్లస్ మా కలెక్టర్ గారు చాలా గైడ్ చేశారు. మా మొత్తం ఓవరాల్ టీమ్ లాగా మేము కోఆర్డినేట్ చేసి లాస్ట్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ చాలా స్మూత్గా, అంటే స్టార్టింగ్లో కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల కొన్ని చిన్న ఇష్యూస్ జరిగినాయి. కొన్ని అంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కూడా వాళ్ళు కూడా కొంచెం అంటే ఇది ఇష్యూ తయారు చేయాలి అది కూడా ఉండే. బట్ ఓవరాల్ ఒక సిస్టమ్ సెట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి అది యూరియా మేము డిస్ట్రిబ్యూషన్ చేసినాం. అక్కడ రైతులు కూడా చాలా మాకు అంటే ఎస్పెషల్లీ పోలీస్ శాఖ వారికి మా హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరికి చాలా బాగా సపోర్ట్ చేశారు, కోఆపరేట్ చేశారు. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకే, మహబూబాద్ తర్వాత అండి? మహబూబాద్ తర్వాత ఇప్పుడు
అంటే జస్ట్ జాతర ముందు ఒక టూ మంత్స్ ముందు మాకు అంటే మా ములుగులో పోస్టింగ్ రావడం జరిగింది. ఆ ములుగులో సార్, ములుగు పోస్టింగ్ అనౌన్స్ చేయగానే మీకు ఫీలింగ్స్ ఎలాగ వచ్చాయండి? ఎందుకంటే ఆల్రెడీ 2 చేశారు కదా, మూడోసారి కూడా ములుగు వస్తుంది అనుకున్నారా అసలు మీరు? అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ పోస్టింగ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయ్యే ముందు జస్ట్ 4-5 days ముందే వచ్చింది. అంటే ఇట్లా పోస్టింగ్ మీకు హైదరాబాద్ లో కానీ సైబరాబాద్ లో డీసీపీ అనుకున్నారు కొంతమంది, కానీ సడన్ గా మీరు ములుగు వచ్చారు మళ్ళీ. అంటే అది గవర్నమెంట్ డిసిజన్ ఉంటుంది, మన చేతుల్లో ఏముండదు. గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంది అక్కడ మాకు అంటే అవకాశం. అదే ములుగు పోస్ట్ అనగానే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్ అంటే అది పోస్టింగ్ వచ్చినప్పుడు మేము యాక్చువల్లీ మా ఆఫీసర్తో నేను లంచ్ చేసినప్పుడు సడన్ గా ఒక ఆఫీసర్ అంటే నా దగ్గర పనిచేసే ఒక ఆఫీసర్ నాకు కాల్ చేసి కాంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో అప్పుడు నాకు అసలు ఐడియా లేకుండే అసలు ఏం జరిగింది. నేను అడిగాను ఏమైంది. సో ఆయన చెప్పారు ఇట్లా ములుగు పోస్టింగ్ వచ్చింది. సో ములుగు పోస్టింగ్ నేను చెప్పాను, మీరు అట్లా అంటే అబద్ధం ఏం చెప్పొద్దు, మీరు ఫస్ట్ నాకు ఆర్డర్ పంపండి. అప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే అప్పుడు ఆర్డర్ వచ్చి ఉండే. సో అంటే ములుగు పోస్టింగ్ రావడం, అది కూడా జాతర ముందు రావడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అమ్మవారికి మనం మళ్ళీ ఒకసారి యాజ్ ఎస్పీగా యాజ్ యూనిట్ ఆఫీసర్గా ఇక్కడ మనం సర్వ్ చేయొచ్చు, సేవ చేయొచ్చు అని అది చాలా అంటే గొప్ప అవకాశం, చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. సో ఆ అవకాశం నాకు కల్పినందుకు నేను మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ మా డీజీపీ సార్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. ఓకే సార్, ములుగు వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఏఎస్పీ చేసిన తర్వాత డీసీపీ తర్వాత ఇప్పుడు ఎస్పీ, ఒక్కొక్క ఇష్యూ అయిన తర్వాత అంటే ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత అందులో ఏం జరిగింది, ప్లస్ ఏంటి మైనస్ ఏందో రిపోర్ట్ రెడీ చేసుకుంటాం, బ్రీఫ్ ఉంటుంది. అది దాంట్లో కొన్ని మైనస్ కనిపిస్తుంటే ప్లస్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు థర్డ్ టైం వచ్చేసరికి ఆ మైనస్లు అన్ని ప్లస్ అయ్యా లేదా మైనస్లు పెరిగాయా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ అయ్యాయి. అంతకుముందు ఒక ఆఫీసర్ గారు ఎవరన్నా పంపడం వల్ల చిన్న వైలెన్స్ కూడా అయింది. అవన్నీ కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఉందా, లేదు ఇంకా పెరిగేమంటారా? అంటే ఈసారి మేడారం జాతర పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే అంటే కంప్లీట్ మార్పులు వచ్చినాయి. అంటే నెగటివ్ అసలు ఎక్కడ కూడా లేదు, కంప్లీట్ పాజిటివ్ ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ మా దగ్గర కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి అంటే ఇది చాలా ముందు నుంచి ఇంతకు ముందు పనిచేసిన సీనియర్ ఆఫీసర్స్ ఒక సిస్టమ్ సెట్ చేశారు. ప్రతిసారి మేము ఏం చేస్తాం, అది జాతర అంటే స్టార్ట్ అయ్యే ముందు 40 days మినిమం 35-40 days ముందు మా మల్టీ జోన్ 1 ఐజీ సార్ ఇక్కడ వస్తారు. వచ్చి ఆల్ సెక్టర్ ఆఫీసర్ ప్రీవియస్ జాతర టైంలో ఎవరెవరు పనిచేశారో వాళ్ళతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేము ప్రతిసారి. అంటే ఇక్కడ ఏ యూనిట్ ఆఫీసర్ ఉన్నా ప్రతిసారి జరిగే ప్రాసెస్ ఇది. సో లాస్ట్ టైం ఏమేం ఇష్యూ జరిగినాయి, ఎక్కడెక్కడ ఇష్యూ జరిగినాయి, అది ఎందుకు జరిగినాయి, ముందే ఐడెంటిఫై చేసి అంటే అక్కడ పని ఎవరెవరు చేశారో వాళ్ళతోని ఫీడ్బ్యాక్ తీసుకొని ఈసారి మనం ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి దాని మీద ఒక సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇది జాతర స్టార్ట్ అయ్యే ముందు 45 days 35 to 45 days మధ్యలో ఇది ఫీడ్బ్యాక్ తీసుకొని 35-40 daysలో అది అన్నీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత జాతరకి మనం ఫేస్ చేయాలి. జాతర అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ 1 weekలో మళ్ళీ ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్ మేము తీసుకుంటాం, అది కండక్ట్ చేస్తాం. కానీ ఈసారి గవర్నమెంట్ ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఫండ్స్ కూడా బాగా ఇచ్చి సీఎం గారు కూడా దగ్గరుండి చూడడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు కూడా చేశారు కాదనట్లేదు, ఈసారి వాళ్ళు చేస్తున్న అచీవ్మెంట్ అంటే కొత్త ప్రోగ్రామ్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రొటీన్గా ఉన్నది స్కేల్లో వెళ్తుందా లేదా అడిషనల్గా దీన్ని ఏమైనా తీసుకున్నారు? ఇప్పుడు ఈసారి జరిగిన జాతర చాలా స్పెషల్గా ఉంది, మీరు కూడా చూసి ఉంటారు. ఈసారి ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేడారం మాస్టర్ ప్లాన్ చాలా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే అభివృద్ధుల కార్యక్రమాలు మనం చూస్తే అంటే నేను ఎస్పీగా బాధ్యత తీసుకున్న తర్వాత ఫస్ట్ అమ్మవారి దర్శనానికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత మేడారం అంటే నేను ఇంతకుముందు ఏఎస్పీగా ఉన్నప్పుడు చూసిన మేడారం, డీసీపీ మంచిర్యాలలో ఉన్నప్పుడు చూసిన మేడారం అని ఇప్పుడు అంటే ఎస్పీగా బాధ్యత తీసుకున్న తర్వాత విజిట్ చేస్తే అసలు కంప్లీట్ మారిపోయింది. అంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక భక్తులు నేను అమ్మవారిది ఒక భక్తులుగా నేను చూస్తున్నా, ప్లస్ ఒక పోలీస్ అధికారిగా కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నా. సో అసలు అక్కడ ఉరట్టం స్తూపం నుంచి మనం స్టార్ట్ చేస్తే
రోడ్స్ ఇంతకుముందు చిన్న అంటే టూ వే ఉండే, ఇప్పుడు ఫోర్ వే అయినాయి, మధ్యలో డివైడర్ వచ్చింది. తర్వాత హరితవాయి జంక్షన్ మన జంపనవాగు నుంచి టెంపుల్ వరకు, టెంపుల్ నుంచి ఆర్టీసీ వాయి జంక్షన్ ఉంటుంది, ఆర్టీసీ వాయి జంక్షన్ నుంచి మళ్ళీ హరితవాయి జంక్షన్ నుంచి మళ్ళీ అక్కడ జంపనవాగు వరకు రోడ్స్ చాలా వెడల్పోయినాయి. టెంపుల్ స్ట్రక్చర్ చూస్తే కంప్లీట్ అంటే అది యూ క్యాన్ సే మీరు ఇమేజ్ చేయలేదు అది అసలు అంటే జస్ట్ అది విన్నాను, అంటే అక్కడ మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది, అంత గ్రాండ్ గా ఉంటుంది, అంత గ్రాండ్యూర్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు అది పిల్లర్ చూస్తే, అది కార్వింగ్ చూస్తే, ఓవరాల్ మాస్టర్ ప్లాన్ చూస్తే అది అసలు ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ అది అంటే ఆన్ పేపర్ ఎక్సలెంట్ ఉంది, ఆన్ గ్రౌండ్ కూడా వాళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక భక్తులుగా నేను అంటే ఈ టైంలో అంటే ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే టైంలో నేను ఎస్పీగా ఇక్కడ పని చేస్తున్నా, అది ఒక నేను చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే అంటే ఈ ఓవరాల్ ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందుకు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి. అంటే నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. మేడారం జాతరకి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ములుగు దగ్గర ఉన్నాం. ములుగు దగ్గర పూర్తిగా రెడీ అయింది. ఎంత పెద్ద జాతర అంటే లక్షలాది మంది ప్రజలు ఈ నెల 28 నుంచి 37 తారీఖు వస్తారు. ఇది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కాదు, దేశం నలుమూల నుంచి కోట్లాది మంది భక్తులు గిరిజన జాతరకు వస్తారు. ఇంత పెద్ద జాతరలు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది, చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో జరిగిన మహాకుంభమేళ లాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీస్ ఫోర్స్ని పెంచడమే కాదు, డెవలప్మెంట్ కూడా విపరీతంగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రస్తుతం డెవలప్మెంట్ చూస్తాం, అంతోపాటు పోలీసులు ఎలాంటి చేస్తారు, మహాకుంభమేళ జరిగిన సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు, ట్రాఫిక్ కానీ అదేవిధంగా నో పార్కింగ్ విషయంలో కానీ ఏమీ జరగకూడదు, వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళేలా ఇప్పుడు ప్రస్తుతం ములుగు యూనిట్ ఆఫీసర్ అనేది చాలా క్లారిటీగా తెలుసుకుందాం. మహాకుంభమేళ సంఘటనలు జరగకుండా ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు విషయంతో సార్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ మీరు ఏఎస్పీ గారు చేశారు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. డీసీపీ చేస్తారు ఎక్స్పీరియన్స్, అంటే ఇది 3వ టైం, 3rd టైం ఇక్కడ. 3 సార్లకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పబ్లిక్ యాటిట్యూడ్ కనిపించవచ్చు, పోలీస్ ఫోర్స్ పెరుగుతుంది, ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా స్పెషల్ గా తీసుకుంది. ఈసారి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఎందుకంటే మహాకుంభమేళ సంఘటనలు రిపీట్ కాకుండా చాలా ఇష్యూ, క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, గద్దల దగ్గర ఉన్నాం, దీనికి ఎంట్రెన్స్ ఎలాగిచ్చారు, ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఏ విధంగా పెట్టారు, వెహికల్స్ అన్ని ఒకే వైపు రాకుండా ఎంట్రీ ఎగ్జిట్ ఎలా పెట్టారు, అదే విధంగా నో పార్కింగ్ విషయంలో కానీ మీ ఫోర్స్ ఎంత యూజ్ చేస్తారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పిక్ పాకెటింగ్ జరగకుండా వచ్చిన ప్రతి భక్తుడు హ్యాపీగా వెళ్ళాలి, అమ్మవారు ఆశించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం కాబట్టి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లా చేస్తుంది. ముందుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మా రాష్ట్ర డీజీపీ సార్కి నాకు ఎస్పీగా ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈసారి ఈ మేడారం జాతర స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఇక్కడ మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినందుకు నేను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గారికి, ఇక్కడ ఉన్న లోకల్ స్థానిక ఎమ్మెల్యే మంత్రి వర్యులు గౌరవనీయులు సీతక్క మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ మేడారం మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ దీంతో పోలీస్ శాఖకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈసారి జరుగుతున్న మేడారం జాతర 2026 కోసం మేము పోలీస్ శాఖ తరఫున టోటల్ 13,000 మంది పోలీస్ ఫోర్స్ తోని బందోబస్త్ ప్లాన్ మేము తయారు చేసినాం. సార్ 13,000 మంది ఫోర్స్ పెట్టారు ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే మీకు 1 CR వరకు వచ్చే అవకాశం ఉంది. లక్షలు జరుగుతారు. మొన్న ఆదివారం జరిగిన కార్యక్రమంలో 5 lakhs వచ్చారు. 13,000 ఫోర్స్ తో మీరు ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తారండి? మనకి గద్దలు ఎంట్రీ చూస్తుంటే రకరకాల ఎంట్రీస్ కనిపిస్తుంది. అటు జంపనవాగు, పచ్చరా పోలీస్ పక్క నుంచి ఒకటి రావచ్చు, తాడ్వాయి నుంచి ఒకటి వస్తుంది. 2 ఇంటి నుంచి వచ్చే క్రౌడ్ ని
ఒకేసారి తీసుకొస్తారా? దాన్ని ఏమైనా మీరు కంపార్ట్మెంట్ సిస్టమ్ పెట్టేది ఏమైనా వదులుతుంటారా? ఇప్పుడు ఈ రూట్ ప్లానింగ్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర ఉంటుంది ఓవరాల్ పోలీసింగ్ లో. సో ఈ రూట్ మ్యాపింగ్, రూట్ ప్లానింగ్ లో మేము టోటల్ 5 రూట్స్ తయారు చేసినాం. ఒకటి మీరు చూసిన రూట్ అంటే అది పసరా నుంచి నార్లాపూర్ ఉరట్టం, అది పోయేదారి, అది కంప్లీట్ వన్ వే ఉంటుంది. అది ప్రైవేట్ వెహికల్ కోసం మేము పెడుతున్నాం. అది ఓన్లీ వన్ వే ఉంటుంది. సెకండ్ పసరా నుంచి తాడవాయి వైపు డైవర్జన్ చేసి తాడవాయి నుంచి మెయిన్ ఇక్కడ మేడారం వరకు అది ఆర్టీసీ బస్సెస్ ప్లస్ విఐపి వాళ్ళ కోసం మేము పెడుతున్నాం. అది 2 వే ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఈ రూట్ లో ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్, వారంగల్, ఈ కరీంనగర్ ఈ సైడ్ నుంచి వచ్చిన భక్తులు అందరూ ఈ రూట్ నుంచి వస్తారు. ఈ రూట్ నుంచి అందరూ వస్తారు. థర్డ్ రూట్ మనం చూస్తే మనకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తులు, తర్వాత భద్రాచలం ఆ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, చిన్నబోయినపల్లి నుంచి కొండ నుంచి ఉరట్టం ఈ రూట్ ఉంటుంది. అది 2 వే ఉంటుంది. ఫోర్త్ రూట్ మనం చూస్తే ముఖ్యంగా ఇప్పుడు మనకు రామగుండం సైడ్ నుంచి చాలా మంది, మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. సో వాళ్ళకి కాటారం నుంచి కాలువపల్లి నుంచి ఉరట్టం ఇది ఒకటి దారి ఉంటుంది. అది 2 వే ఉంటుంది. అండ్ ఈ ముఖ్యంగా ఆల్ ప్రైవేట్ వెహికల్స్ ఒకవేళ వాళ్ళు టువర్డ్స్ వారంగల్ వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలంటే వాళ్ళకి బయాకాపేట్ నుంచి ఒకటి ఎగ్జిట్ ఉంటుంది. అది కంప్లీట్ వన్ వే ఎగ్జిట్ రూట్ ఉంటుంది. సో అట్లా 5 రూట్స్ ఉన్నాయి. ప్రతి రూట్ కోసం సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ మేము నియరెస్ట్ టు టెంపుల్ ఐడెంటిఫై చేసినాం. టోటల్ 33 పార్కింగ్ ఏరియాస్, ఆల్మోస్ట్ 2000 ఏకర్స్ పైన పార్కింగ్ ఏరియాస్ మేము తయారు చేసినాం. దీంతో పాటు ఈ ట్రాఫిక్ కంజెషన్ ఇక్కడ కూడా జరగకూడదు ఆ కాన్సెప్ట్ తోని 37 హోల్డింగ్ ఏరియాస్ కూడా మేము తయారు చేసినాం. దీంతో పాటు మధ్యలో కొన్ని అలా పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఓవరాల్ ఈ మొత్తం మేడారం ఏరియాలో మనం చూస్తే 480 కెమెరాస్ తోని రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ ఉంటుంది. ప్లస్ ఈసారి ఆల్మోస్ట్ 20 డ్రోన్స్ తోని ఈసారి మనకు స్పెషల్ గా మా రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు 20 డ్రోన్ కెమెరాస్ డ్రోన్ తోని రౌండ్ ద క్లాక్ డ్రోన్ సర్వేలెన్స్ కమాండ్ కంట్రోల్ కూడా పెట్టాలని సార్ మాకు క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం మేరకు దాని మీద కూడా పని నడుస్తుంది. అది మేము 100% ఈసారి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో చూస్తే ప్రతి ఏరియాలో మేము డిఫరెంట్ సెక్టర్స్ తయారు చేసినాం. ఓవరాల్ ఈ మేడారం బందోబస్త్ అంటే ఈ మేడారం జాతర బందోబస్త్ మన గౌరవనీయులు మల్టీ జోన్ 1 ఐజీ సార్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈసారి జరుగుతుంది. దీంట్లో సార్ ఆదేశం మేరకు ట్రాఫిక్ కంపోనెంట్ మొత్తం సిపి వారంగల్ సార్ శ్రీ సంపీర్ సింగ్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్లస్ ఈ కోర్ ఏరియా అంటే ఈ వర్షిప్ ఏరియా కానీ తర్వాత జాతర ప్లేస్ ప్రొసెషన్ ఇవన్నీ మన సిపి రామగుండం శ్రీ అంబర్ కిషోర్ జా సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈసారి 13,000 మంది పోలీస్ పర్సనల్ లో మినిమం ఒక 15 to 20 ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ వస్తారు. దాంట్లో చాలా మంది ఎస్పీ ర్యాంక్, సిపి ర్యాంక్ ఆఫీసర్ కూడా వచ్చి ఇక్కడ సేవలు చేస్తారు. సో ఇది ఫోర్స్ కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకు ఉన్న క్రౌడ్ ఇచ్చాలి దానికి చాలా రిస్క్ కనిపిస్తున్నాయి. అంటే టైమింగ్స్ ఏం పెట్టారా? జనరల్ గా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు కంపార్ట్మెంట్ సిస్టమ్ పెడుతుంటారు. ఒక 10,000 మంది ఇది ఉన్నారు 20 మెంబర్స్. ఈ 20,000 బయటకి ఎగ్జిట్ అయిన తర్వాత 20 మంది పంపిస్తారా లేదా కంటిన్యూగా దీని ఫ్లోటింగ్ ఉంటుంది? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మీరు చెప్తారు. ఈసారి అంటే ఈ ఓవరాల్ మేడారం మాస్టర్ ప్లాన్ లోనే ఇది ఒక భాగం ఉంది. ఇక్కడ మీరు ఇటు సైడ్ మీరు రైట్ సైడ్ మీరు చూడొచ్చు. అక్కడ క్యూ లైన్ ది పనులు నడుస్తున్నాయి. క్యూ లైన్ లోనే ఒక పెద్ద స్ట్రక్చర్స్ మేము తయారు చేస్తున్నాము. ఆ క్యూ లైన్ ఏరియాలో అట్ ఏ టైం ఒక 11,000 భక్తులు అకామిడేట్ చేయొచ్చు. ఆ ఏరియాలో మేము హోల్డింగ్ గా కూడా వాడచ్చు. అక్కడ బేసిక్ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ఫ్యాన్లు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటది. ఆ పక్కనే అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం. వాకింగ్ టైం కి హోల్డింగ్ టైం ఎంత గ్యాప్ ఇచ్చారు? అంటే ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ లో వెయిటింగ్ ఏరియా ఇక్కడ కూడా లేదు. కంటిన్యూస్ రౌండ్ ద క్లాక్ దర్శనం జరుగుతుంది. ఈ టెంపుల్ ఓన్లీ అమ్మవారు వచ్చినప్పుడు భక్తుల కోసం బంద్ ఉంటది. మిగతా టైంలో ఈ 24/7 ఓపెన్ ఉంటుంది. 24/7. కానీ ఎంట్రీ ఎగ్జిట్ మీకు రెడ్డే కనిపిస్తున్నాయి. క్రౌడ్ ఒకేసారి స్టక్ అయింది అనుకోండి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమైనా ఉందో పెట్టారా? అంటే ఇప్పుడు ఈ మీరు ఓవరాల్ టెంపుల్ చూస్తే అంటే మేబీ మీకు అంత ఐడియా లేకపోవచ్చు.
ఈ టెంపుల్ కి టోటల్ 8 గేట్స్ ఉన్నాయి. ఓకే 8 గేట్స్ లో ముఖ్యంగా మీరు ఇటు సైడ్ చూడొచ్చు. ఒకటి ఇటు సైడ్ నుంచి ఐటీడీ అంటే మేము ఓవరాల్ ఏరియాకి ఐటీడీఏ ఏరియా అంటే క్యూ లైన్ ఏరియా, ఇక్కడ ఆర్టీసీ బస్ ఏరియా, అట్లా 2 ఏరియాలు మేము అనుకుంటాం. సో అటు నుంచి 2 దారులు ఉన్నాయి, సెపరేట్ క్యూ లైన్ ఉంటది. ఇటు సైడ్ ఆల్మోస్ట్ 11,000-12,000 మెంబర్స్ కెపాసిటీ ఉన్న క్యూ లైన్ ఉంది. ఇటు సైడ్ కూడా అంటే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో కూడా ఆర్టీసీ వైపు నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 10,000+ భక్తులు అట్ ఏ టైం క్యూ లైన్ లో వచ్చే విధంగా ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ అంటే కొన్ని ఇటు సైడ్ ఉన్న ఎమర్జెన్సీ గేట్ ఉంటది, ఎండోమెంట్ ఎమర్జెన్సీ గేట్ ఇటు సైడ్ ఉంటది, ఎండోమెంట్ గేట్ ఉంటది, ఎగ్జిట్. మనం ఈ 3 గేట్స్ ఏదైతే మనకు కనిపిస్తున్నాయి అది అన్ని 3 గేట్స్ ఎగ్జిట్ గేట్స్ అని మనం అనుకోవచ్చు. ఇంతకు ముందు మీరు ముఖ్యంగా మీరు చూస్తే ఈ 2 గద్దెలు మనకు కనిపిస్తున్నాయి కదా, గోవిందరాజు పగడిద్దరాజుది, ఇది ఇటువైపు ఉండే. అంటే ఈ ఇప్పుడు పాత స్ట్రక్చర్ మీరు చూడొచ్చు. ఇది గోవిందరాజు, అటు సైడ్ ఇంకొకటి చిన్నగా కనిపిస్తుంది, అది పగడిద్దరాజు. సో జాతర టైంలో ప్రతిసారి భక్తులు అమ్మవారు అంటే సమ్మక్క సారలమ్మ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడ పగడిద్దరాజు గోవిందరాజు దర్శనం చేసేది. సో ఈ క్రిస్మస్ మూమెంట్ జరిగేది. తర్వాత ఓవరాల్ ఈ టెంపుల్ ఏరియా కూడా కొంచెం చిన్నగా ఉండే. సో ఈసారి అంటే మా ఇక్కడ లోకల్ ఉన్న మంత్రి వాళ్ళు సీతక్క మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్లస్ ఇక్కడ గవర్నమెంట్ కలెక్టర్ సార్ వాళ్ళు అందరూ ఇక్కడ ముఖ్యంగా పూజారులతోటి కన్సల్ట్ అయ్యి వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి ఒప్పించి అక్కడ నుంచి ఇక్కడ గద్దెలు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ షిఫ్ట్ అయ్యడం వల్ల ఏమైంది, ఈ ఓవరాల్ ఎంటైర్ మూవ్మెంట్ ఒక ఫ్లో లో వచ్చింది. అంటే ఇప్పుడు క్రిస్మస్ మూవ్మెంట్ చేయడానికి ఛాన్సే లేదు. ఒకసారి మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 4 గద్దెలది మీరు దర్శనం చేయొచ్చు. అంటే యూటర్న్ లేదు, ఏం లేదు. ఒకసారి లోపల వచ్చిన అంటే మీరు ఎగ్జిట్ వరకే మీరు స్ట్రేట్ గా 4 గద్దెలది దర్శనం చేయొచ్చు. ఇంతకు ముందు అటు సైడ్ ఉన్న అంటే రైట్ సైడ్ నుంచి వచ్చిన భక్తులకి గోవిందరాజు పగడిద్దరాజు దర్శనం చేయాలంటే అది కష్టం ఉండదు, వెనక్కి రావడం. సో అది క్రిస్మస్ మూమెంట్ అంటే అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము అది కంప్లీట్ బంద్ ఉండే. ఓన్లీ ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు కూడా అటు ఇటు క్రిస్మస్ మూమెంట్ జరిగేది. సో ఈ మనం మెయిన్ టెంపుల్ లో చూస్తే ఇక్కడ ఇది కంప్లీట్ యూని డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ భక్తులు అయింది. అది ఒకటి చాలా ప్లస్ పాయింట్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ ఇక్కడ ఈ ఏరియా అంటే ఈ ఓవరాల్ కంప్లీట్ టెంపుల్ ఏరియా చూస్తే ఆల్మోస్ట్ అంటే ఇంతకు ముందు 3,500 భక్తులు అట్ ఏ టైం ఈ టెంపుల్ లో అకామిడేట్ అయ్యేది. ఇప్పుడు 8,000 to 10,000 మెంబర్స్, ఆల్మోస్ట్ 10,000 మెంబర్స్ వరకు మేము అకామిడేట్ చేయొచ్చు. సార్ 10,000 పాస్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి ఓపెన్ చేస్తారా? ఫ్లో కంటిన్యూ అదే ఫ్లో కంటిన్యూ ఉంటది ఇక్కడ. అంటే భక్తులకి మేము క్లోజ్ చేసేది ఉండదు. సో ఒకవేళ అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ అక్కడ అంటే సడన్ గా సమ్ సీరియస్ సిచ్యువేషన్ తయారైంది, క్రిటికల్ సిచ్యువేషన్ తయారైంది, అప్పుడు మేము ఇక్కడ ఉన్న ఆఫీసర్ కి కన్సల్ట్ అయ్యి మళ్ళా ఈసారి మేము మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు కొన్ని ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఇంప్లిమెంట్ చేసి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తయారు చేస్తున్నాం. సో దాంతో ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియాలో ఇన్స్టాల్ అయిన CCTV కెమెరాలు, PTZ కెమెరాలు, తర్వాత డ్రోన్స్ తోని టైం టు టైం అది క్రౌడ్ డెన్సిటీ మానిటర్ చేయాలి. ఆ క్రౌడ్ డెన్సిటీ తోని మాకు అలర్ట్ వస్తుంది. సో అలర్ట్ బేస్ లో మేము అసలు ఇక్కడ అంటే క్రౌడ్ కి క్యూ లైన్ లోనే ఆపాలా, లేకపోతే ఇక్కడ ఎంట్రన్స్ లో ఆపాలా, మధ్యలో ఆపాలా, లేకపోతే ఇక్కడ ఇంటర్నల్ బ్యారికేడింగ్ చేయాలా, లేకపోతే కంపార్ట్మెంట్ తయారు చేయాలి, అది టైం టు టైం డైనమిక్ గా డిసిజన్ తీసుకోవాలి. సార్ ఇక్కడ వచ్చే వరకు కాకుండా ముందే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి భక్తులు కొంచెం రిలాక్స్ అవ్వడానికి బయట పెట్టడం కానీ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ ద్వారా కానీ లేదంటే ఒక మైక్ ద్వారా కానీ అనౌన్స్ చేయడానికి ప్లాన్ అంటే ఇక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ సెంట్రలైజ్ ఉంటది. ప్రతి ఏరియా కూడా సెపరేట్ గవర్నమెంట్ తరఫున ఎస్పెషలీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అది పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఇప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ సిచ్యువేషన్ విషయాన్ని పరిసర వరకు పంపిస్తుంటారు. ప్రతి ఒక్క మైక్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అనౌన్స్మెంట్ ఈ మొత్తం కోర్ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్ ఏరియా వరకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటది. మాకు కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటది. కాబట్టి ఇక్కడ నుంచి నాట్ ఓన్లీ పసరా టిల్ 10 kilometers ఏరియా వరకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటది.
మొహమ్మద్ గోష్పల్లి వరకు మేము కమ్యూనికేషన్ చేయొచ్చు. అది మాకు సార్ ఇక్కడ లక్షలాది మంది పబ్లిక్ వస్తారు, మీరు 24/7 కానీ మీ మ్యాన్ పవర్ అంతా 24/7 వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి కూడా డ్యూటీ చేయడం. అని ఇది మీరు చాలా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ మాకు అడిగారు. ఇప్పుడు పోలీస్ శాఖ తరఫున 13,000 మంది పోలీస్ 13,000 మంది సరిపోరు కదా సార్. అదే వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు అంటే ఇక్కడ డే నైట్ పని చేస్తారు. అక్కడ అసలు మీరు మెయిన్ జాతర టైంలో చూస్తే నిద్ర లేకుండా పని చేస్తారు. అంటే అది పని చేసినా వాళ్ళకు స్ట్రెస్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఒకసారి అది స్టార్ట్ అయింది అనుకోండి, లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి బ్రేక్ అయిందంటే మనకు కష్టం కదా క్రౌడ్. అంటే ఇది ఓవరాల్ మాది బందోబస్త్ కి మేము కొన్ని షిఫ్ట్స్ లో ఉంటది. అంటే ఈ ఎస్పెషల్లీ గద్దె ఏరియాలో 4 షిఫ్ట్స్ ఉంటాయి. 3 బ్యాచెస్ 4 షిఫ్ట్లు పనిచేస్తారు. బయట ఈ ట్రాఫిక్ ఏరియాలో 2 బ్యాచెస్ 3 షిఫ్ట్స్ ఉంటాయి. అట్లా మేము కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఎంత కొంత రెస్ట్ ఇవ్వాలని ఉంటది. బట్ ఇక్కడ వచ్చిన ప్రతి పోలీస్ ఆఫీసర్, ప్రతి పోలీస్ పర్సన్ ఒక అంటే ఇక్కడ ఉన్న అమ్మవారి శక్తితోని ప్రేరితాయి. వాళ్ళు డే నైట్ పని చేసి ఒకవైపు పోలీస్ ఆఫీసర్, పోలీస్ పర్సనల్ గా, ఇంకొక వైపు అమ్మవారి భక్తులుగా పని చేస్తారు. ఆ ఒక శక్తి అని ఉంటుంది. మీరు అదే అంటే మొత్తం జాతర అయిపోయిన తర్వాత ఇంకా 2-3 రోజులు మీరు పని చేయొచ్చా అది అడిగితే అది 100% వాళ్ళు పాజిటివ్ ఇస్తారు. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు చూస్తే మా జిల్లా ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 వారాల నుంచి డే నైట్ పని చేస్తున్నారు. మీరు ఎప్పుడు చూసినా మా వాళ్ళు ఇదే ఏరియాలో పని చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఆల్రెడీ మేము అంటే స్వయంగా నేను ఇక్కడ లాస్ట్ 15 days నుంచి క్యాంప్ చేస్తున్నా. మా కలెక్టర్ సార్ చేస్తున్నారు. అంటే మేము అధికారులు ఉన్నారు. ఇది కాకుండా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మా మంత్రి వాళ్ళు సీతక్క మేడం కూడా ఇక్కడ లాస్ట్ ఒక 10-15 days నుంచి క్యాంప్ చేసి ప్రతి చిన్న ఇష్యూస్ కూడా మేడం మానిటర్ చేస్తున్నారు. మీరు 40 days బిఫోర్ ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 28th ఎనర్జీ ఉంటుంది అంతా 100% ఉంటది మాకు. అంటే ఇక్కడ ఆఫీసర్ కమ్ భక్తులుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ 100% మీరు ఎప్పుడు అంటే నిన్న నైట్ 12 o'clock పనిచేసినా కూడా 12 o'clock 1 o'clock వరకు పనిచేసి మార్నింగ్ 5 o'clock లేచి వాళ్ళ ఏరియాకి వెళ్ళిపోతారు. ముందే మొత్తం సెట్ చేసి 100% ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది జరగకుండా పని చేయాలని సార్. పోలీస్ మీద ఎక్కువ ఫోర్స్ పడకుండా, పోలీస్ ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెట్టి ఒక ఎన్జిఓస్ కానీ డిఓటీస్ కానీ చేస్తే కొంత బెనిఫిట్ ఉంటుంది కదా. అంటే ఇది ముఖ్యంగా అంటే ఖాకీ యూనిఫామ్ చూస్తే ఒక ఇంపాక్ట్ వేరే ఉంటది. దీంతో పాటు మేము ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్స్ వాలంటీర్స్ ప్రతిసారి పెట్టాం. ఈసారి కొంచెం ఒక 1000 మంది వాలంటీర్స్ పోలీస్ శాఖ తరఫున కూడా పెట్టాలని అది ప్లాన్ ఉంది. ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈసారి పోలీస్ శాఖ కాకుండా మిగతా శాఖలు కూడా వాళ్ళు కూడా వాలంటీర్స్ పెట్టాలని అది ప్లాన్ ఆల్రెడీ నడుస్తుంది. మా ఇక్కడ మంత్రి మినిస్టర్ మేడం ఆల్రెడీ దానికోసం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు రూట్స్ చెప్పారు, ఎంట్రీ ఎగ్జిట్ అనేది విఐపీ ఒకటి, జనరల్ ఆర్టీసీ బస్ ఒకటి. పార్కింగ్ చెప్పండి. పార్కింగ్ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు పార్కింగ్ ఏరియా మనం ముఖ్యంగా మేడారంలో చూస్తే అంటే గతంలో కూడా ఎక్కువ ఇష్యూస్ ఎక్కడ కూడా రాలేదు. ఎందుకంటే మేము భక్తులకి నియరెస్ట్ టు ద టెంపుల్ తీసుకొని రావాలి. అక్కడ ఇక్కడ వచ్చిన భక్తులకి అంటే మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ మేడారం వరకు రావాలి. అది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మేడారంలో వచ్చిన తర్వాత ఇక్కడ జంపన్న వాగు దగ్గర స్నానం చేయాలి. అది ఒక అంటే ఆచారం ఉంది. సో నియరెస్ట్ జంపన్న వాగు అంటే జంపన్న వాగు ఆనుకునే మా పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి. అన్ని పార్కింగ్ ఏరియాస్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో అక్కడ నుంచి హార్డ్లీ ఒక 10-15 meters వరకు వాళ్ళు నడిచిపోతే వాళ్ళకి జంపన్న వాగు ఉంటుంది. అక్కడ వాళ్ళు స్నానం చేసి మళ్ళా క్యూ లైన్ ఏరియా వరకు వచ్చి క్యూ లైన్ ఏరియాలో వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత మళ్ళా అమ్మవారికి దర్శనం తీసుకుంటారు. దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ ఏరియాలో పోయి వాళ్ళు మిగతా యాక్టివిటీస్ చేస్తారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము ఆల్రెడీ ఈసారి పార్కింగ్ ఏరియా చాలా చక్కగా తయారు చేస్తున్నాం. ఈసారి పార్కింగ్ ఏరియాస్ కోసం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది జరగకుండా చూడడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున బేసిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, BOT ట్యాబ్స్, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్ ప్లస్ ఇల్యూమినేషన్
ఈ అన్ని సౌకర్యాలు ప్రతి పార్కింగ్ ఏరియాకి ఇన్స్యూర్ చేయాలని కన్సెప్ట్ తో మేము పని చేస్తాం. సార్ అంటే ఇన్సిడెంట్ జరగకూడదని కోరుకుంటున్నా, కానీ ఇన్ కేసు మనకి మహాకుంభమేళ లాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రీ ప్లాంట్ గా ఏమైనా మీరు సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు జరగకూడదని కోరుకుంటున్నా ఇన్ కేసు అన్నది. అంటే ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మీరు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈసారి మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. భక్తులు ఇప్పటి నుంచి లక్షల మంది వస్తున్నారు. మెయిన్ జాతర టైంలో కోటి పైన వచ్చే 100% ఛాన్స్ ఉన్నాయి. సో మా తరఫున పోలీస్ శాఖ తరఫున మేము 24/7 మానిటరింగ్ చేసి సర్వేలెన్స్ పెట్టి ప్రతి ఏరియాకి రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. బందోబస్తు ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. ఈసారి CCTV కమాండ్ కంట్రోల్ తో పాటు డ్రోన్ కమాండ్ కంట్రోల్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్లస్ ఈసారి ముఖ్యంగా మనం చూస్తే మనకు రోడ్ చాలా వెడల్పు అయినాయి, 4 lanes అయినాయి. తర్వాత క్రిస్ క్రాస్ మూవ్మెంట్ కి స్కోప్ లేదు, అక్కడ మధ్యలో కూడా డివైడర్స్ వచ్చినాయి. కాబట్టి అట్లాంటి ఇష్యూస్ అట్లీస్ట్ మేడారంలో జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈ మెయిన్ టెంపుల్ ఏరియాలో చూస్తే ఇది ఏరియా కొంచెం పెద్దగా అయినాయి, అది కూడా ప్లస్ దీంతో పాటు అంటే ఎక్కడ కూడా అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడడానికి మేము డిఫరెంట్ ప్లాన్స్ తయారు చేస్తున్నాం. అంటే ఈ మొత్తం ఏరియాకి ఏ విధంగా డివైడ్ చేయొచ్చు, పబ్లిక్ మూవ్మెంట్ ఏ విధంగా ఒక మేనేజ్ చేయొచ్చు, ఒక ఫ్లో ఏ విధంగా సెట్ చేయాలని దాని మీద ప్రత్యేకంగా మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. అది వర్క్ నడుస్తుంది. ఓకే సార్, ఏమైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ వెళ్ళడానికి దగ్గరలో ఉన్న మెడికల్ క్యాంప్ ఉంది? అంటే ఇప్పుడు మీరు ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఈ yellow కలర్ లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, అది మెయిన్ మెడికల్ హాస్పిటల్ ఇక్కడ తయారు చేస్తారు. అంటే ఈ ఏరియాలో సడన్ గా సమ్ ఎమర్జెన్సీ తయారైతే ఇటు సైడ్ మీరు చూడొచ్చు, ఇటువైపు ఒకటి ఎగ్జిట్ గేట్ ఉంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్. అటు సైడ్ కూడా ఒక ఎమర్జెన్సీ గేట్ ఉంటుంది. మధ్యలో కూడా కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇది ఈ ఏరియాలో ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా, కంటిన్యూన్సీ వచ్చినా ఇమ్మీడియట్లీ అది దానికి ఏ విధంగా మనం రెస్పాండ్ చేయాలి, దానికి కూడా ఒకటి SOP ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. ఇది కాకుండా మొత్తం జాతర ఏరియాలో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ జరిగితే అక్కడ మొబైల్ చిన్న 2-wheeler అంబులెన్సెస్, 4-wheeler అంబులెన్సెస్, ప్లస్ ఒకవేళ అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్న హాస్పిటల్ వరకు రావాలంటే ప్రతి అంబులెన్స్ లో పోలీస్ శాఖ తరఫున కూడా మేము ఒక కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ డిప్యూట్ చేస్తున్నాం. ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్న మొత్తం రూట్ లో ఉన్న ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసి ఇమీడియట్ అంటే మినిమం డిలే తోని అంటే మాక్సిమం స్పీడ్ తోని ఈ టెంపుల్ వరకు రావచ్చు. అది కూడా ప్లాన్ ఆల్రెడీ టాక్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా మేజర్ ఇష్యూ ఉంది, సో అక్కడ నుంచి అంటే అక్కడ ఎక్కడ ఈ ఇష్యూ జరిగింది ఆ ఇన్సిడెంట్ పాయింట్ నుంచి నియరెస్ట్ మనకు ములుగు కానీ, హన్నంకొండ, వారంగల్ కానీ, లేకపోతే హైదరాబాద్ వరకు ఏ విధంగా వెళ్ళాలి దాని మీద కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అది మా గౌరవనీయులు కలెక్టర్ సార్ ప్లస్ మా మినిస్టర్ మేడం దానికోసం మాకు చాలా క్లియర్ కట్ గా గైడ్ చేస్తున్నారు. ఇది ఆదేశాలు. ఓకే, కానీ మేడారం అనగానే ఇక్కడ కోడిని మేకని కోసుకొని తినడం అలవాటు, అది కూడా గద్దె దగ్గర చేయాలనుకుంటారు అందరూ కూడా. దానికి ఏమైనా స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ కేటాయించారా, లేదు ఎవరు గతంలో లాగే అది కూడా చేయొచ్చారు? అంటే ఇది అంటే ప్రీ మేడారం టైంలో అది మేము అంటే ఇక్కడ ఓన్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ కటింగ్ చేయరు, వాళ్ళు ఓన్లీ అమ్మవారికి మోగుతారు అంటే నమస్కారం చేస్తారు, అంటే మోగుతారు బేసిక్. సో అది ఇప్పుడు ప్రీ మేడారం టైంలో మేము అంటే కొన్ని ఏరియా వరకు అలౌ చేస్తాం. మెయిన్ మేడారం టైంలో, మెయిన్ జాతర టైంలో ఇది ఈ మొత్తం టెంపుల్ ప్రిమైస్ లో అది కూడా మేము అలౌ చేస్తలేము. అంటే మెయిన్ ఆర్చ్ ఏదైతే ఉందో అంటే మెయిన్ ఏరియా, ఆ ఏరియా నుంచి వాళ్ళు బయట నుంచి అమ్మవారికి మొక్కి వాళ్ళ ఏరియాకి వాళ్ళు తీసుకొని పోతారు. కటింగ్ వంటలు ఈ మొత్తం ఏరియాలో మొత్తం టెంపుల్ ప్రిమైసెస్ లో ప్రీ మేడారం టైంలో కూడా ఉండదు, మెయిన్ మేడారం టైంలో కూడా ఉండదు. వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారికి మొక్కుతారు. మొక్కిన తర్వాత వాళ్ళు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు ఆ ఏరియాలో పోయి వాళ్ళు కటింగ్ చేస్తారు. సార్ మీ కోర్స్ అని చూపిస్తున్నారు, అంత బాగా చేస్తున్నారు, కానీ పిక్ పాకెటింగ్, పీపీ ఎక్కువ కనిపిస్తుంటారు. ఆ పీపీ వాళ్ళ మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? అంటే ఇది ఛాలెంజ్, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు ఇంతకు ముందు అక్కడ ఎంట్రన్స్ దగ్గర చూసి ఉంటారు, ఒక బ్యానర్ లాగా మేము తయారు చేసి. సో ఓవరాల్ ఈ క్రైమ్ అనే ఎస్పెషల్లీ గద్దె ఏరియాలో ఓవరాల్ ఈ మొత్తం ఏరియాలో ఏమైతుంది, భక్తులు చాలా మంది ఉంటారు.
వాళ్ళు అమ్మవారికి దర్శనం చేసుకోవాలి, మొక్కాలి, ఇక్కడ బెల్లం పెట్టాలి, అమ్మవారి గద్దె నుంచి మనం ఒక ప్రసాదం బంగారంగా తీసుకొని పోవాలి అని వాళ్ళు ఒక భక్తితోని ఇక్కడ వస్తారు. ఈ సమయం చూసుకొని కొంతమంది దొంగ టీమ్స్ ఇక్కడ వాళ్ళు ఆపర్చునిటీగా చూస్తారు. సో ఇక్కడ అంటే మేడారంలో ఓన్లీ తెలంగాణ సంబంధించి దొంగలు వస్తారు అట్లా లేదు, అంటే డిఫరెంట్ స్టేట్ నుంచి వాళ్ళ సెపరేట్ గ్యాంగ్స్ ఇక్కడ వచ్చి దొంగతనం చేస్తారు. సో ఆ అన్ని గ్యాంగ్స్ కి మేము ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆపరేషన్స్ ఏమున్నాయి, వాళ్ళ మోడస్ ఆపరేండి ఎలా ఉంటది, అది ఒక డేటాబేస్ గా తయారు చేసి ఇక్కడ ఈసారి మేము ఏఐ బేస్డ్ కంట్రోల్ రూమ్ అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం. ఆ డేటాబేస్ లో కూడా మేము ఆల్రెడీ అది ఫీడ్ చేయడం జరిగింది. అటువంటి ఫీచర్స్ కనిపిస్తే ఇమీడియట్ మాకు అలర్ట్ కూడా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసాం. అది ఒకటి. సెకండ్, ఇప్పుడు సిసిఎస్ టీమ్ అంటే ఇది టెక్నాలజీ పరంగా ఒక భాగం. ఇంకొక భాగం అంటే మా పోలీస్ ఆఫీసర్స్. సో పోలీస్ ఆఫీసర్ గా మనం చూస్తే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ములుగు సంబంధించి ఆఫీసర్స్ ప్లస్ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున కూడా ఆల్ సిసిఎస్ అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్లస్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఆఫీసర్ కూడా ఈసారి డిప్లాయ్ చేయబోతున్నాం. సో అది కూడా మా దగ్గర ఉంటుంది. స్పాటర్స్ సెపరేట్ ముఫ్తీలో కూడా కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు. సో అటువంటి ఎలిమెంట్ అంటే ఈ దొంగలు ఒకవేళ మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ వాళ్ళకి ఇక్కడ నుంచి పట్టుకొని వాళ్ళకి ఒక సెపరేట్ ప్లేస్ లో తీసుకొని పోయి యాజ్ పర్ లా ఏ విధంగా యాక్షన్ ఉంటుంది అది మేము చేయడానికి. అలా కాకుండా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఉంది, అది పెడితే మీకు ముందు ఇలాంటి క్రిమినల్స్ ఐడెంటిఫై అవుతారు. అదే నేను చెప్తున్నా. ఈసారి మేము అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఒక ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్లస్ ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో అది ఈసారి 100% మేము చేయాలని మా రాష్ట్ర డీజీపీ సార్ క్లియర్ గా ఆదేశం. అంటే మీ ఫోర్స్ కాకుండా టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నారు. అవును, అంటే ఈసారి ఒక సైడ్ లో ఫోర్స్, ఇంకొక సైడ్ లో టెక్నాలజీ. సో టెక్నాలజీ ఫోర్స్ రెండు కలిపి ఈసారి అమ్మవారి జాతర సక్సెస్ గా చేయాలని మా టార్గెట్. కానీ ఇది కాకుండా కొంతమంది మీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. సడన్ గా ఇష్యూస్ అయితే వాళ్ళకి బయటకు పంపడానికి కానీ లేదా అంబులెన్స్ ఇష్యూలో కానీ కొన్ని చిన్న ల్యాబ్స్ కనిపిస్తుంటాయి. ఇంత పెద్ద జాతర కాబట్టి చిన్న ఇష్యూస్ అవుతాయి. అది కూడా లేకుండా చేయాలంటే గవర్నమెంట్ యొక్క డెసిషన్ కాబట్టి మీకు ఆల్రెడీ ఏఎస్పీగా, డిఎస్సిపిగా, యూనిట్ ఆఫీసర్ గా మూడు జాతరలు నిర్మించారు కాబట్టి అమ్మవారు మిమ్మల్ని కావాలని కోరుకుంది. కాబట్టి ఇకపై ఇప్పుడు జరగబోయే జాతరలో ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా భక్తులందరూ క్షేమంగా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళాలని మీకున్న ఆలోచన కాబట్టి ఏం చేయబోతున్నారు? చిన్న ఇన్సిడెంట్ రావాలి, దర్శనం చేసుకోవాలి, దండం పెట్టాలి, వెళ్ళిపోవాలి. అంటే ఇది ఈ మొత్తం జాతర విజయవంతంగా చేయడానికి మేము అంటే పోలీస్ శాఖ తరఫున మేము అందరం 24/7 కష్టపడుతున్నాం. మాతో పాటు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కష్టపడుతున్నారు. మొత్తం యంత్రాంగం పనిచేస్తుంది. ముఖ్యంగా అంటే మాతో పాటు ఇక్కడ ఉన్న మినిస్టర్ మా సీతక్క మేడం గారు చాలా క్లియర్ గా డే టు డే బేసిస్ లో రివ్యూ చేసి ఆదేశాలు ఇస్తున్నారు. కొన్ని సజెషన్స్ కూడా ఇస్తున్నారు. ఈసారి ఈ ఓవరాల్ జాతర సక్సెస్ఫుల్ చేయడానికి మా ఇన్ఛార్జ్ మంత్రి సార్ మన గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఇక్కడ చాలా వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారు. కానీ మనకి 2025 లో ఇండియాలో 2 పెద్ద జాతర మహాకుంభమేళ జరిగింది, శబరిమల ఇష్యూ జరిగింది, అదేవిధంగా తిరుమల ఒక ఇష్యూ జరిగింది. అటువంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ జరగకుండా ఉండడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఇదే ఈ ఓవరాల్ మెయిన్ జాతర ప్లేస్ లో ఈసారి రోడ్స్ చాలా వెడల్పులు అయినాయి కాబట్టి అటువంటి ఇష్యూస్ ఇక్కడ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. మేము ఆల్రెడీ పబ్లిక్ కి ప్రతి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకి ఆ ఏరియాకి మేము రెస్ట్రిక్ట్ చేయాలనే మా ప్లాన్ ఉంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఆ సైడ్ నుంచి వచ్చిన భక్తులకి ఆ ఉరట్టం విలేజ్ అనుకుని కొన్ని పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి, B1, B2, B3, B4, B5. ఆ ఏరియాకి వాళ్ళు అకామిడేషన్ చేస్తారు. అక్కడ తుమ్మల వాగు ఆనుకొని ఉంటది, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ తరఫున కూడా బేసిక్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తులు కూడా ఆ ఉరట్టం ఏరియాలోనే A1, A2, A3 పార్కింగ్ ఏరియా ఉంటుంది. వాళ్ళకు కూడా ఆ ఏరియాలోనే రెస్ట్రిక్ట్ చేసి జంపన్న వాగు, తుమ్మల వాగు అనుకుని వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి, పసరా నుంచి వచ్చిన భక్తులు అందరూ మిగతా పార్కింగ్ ఏరియాస్ C1, C2, D1, D2 తర్వాత మిగతా అన్ని సిరీస్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అదే ఏరియాలో ఉంటారు. ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ కి సెపరేట్ బస్ స్టాండ్ ఉంటుంది, VVIPs వాళ్ళకి సెపరేట్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. కాబట్టి
ప్రతి ఒక్కరికి సెపరేట్ ఏరియా ఆఫ్ రెసిడెన్స్ ఉంటుంది. తర్వాత ఎవరు ఎక్కడి నుంచి రావాలి, ఏ దారి తీసుకోవాలి, ఏ గేట్ నుంచి రావాలి, అది కూడా ప్రాపర్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ లోపల వచ్చిన తర్వాత కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి, తర్వాత బెల్లం ఇక్కడ ఆఫర్ చేయాలి, అది అన్ని ఒక సెట్ ఎస్ఓపి మేము తయారు చేస్తున్నాం. తర్వాత ఇక్కడ లోపల కూడా ఒక హొరిజాంటల్ కంపార్ట్మెంట్ గా తయారు చేసి అక్కడ ఆల్రెడీ హోల్డింగ్ ఏరియా అంటే మన మెయిన్ క్యూ లైన్ కూడా పెద్దగా అయినాయి కాబట్టి అక్కడ కూడా ఇటువంటి ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ అంటే అట్లా ఎమర్జెన్సీ కనిపిస్తే ఇమీడియట్లీ ఇక్కడ 24/7 అంటే గద్దె ఏరియాలో ముఖ్యంగా మనం చూస్తే డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ మన సిపి రామగుండం సార్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ గద్దె ఏరియా కోసం రౌండ్ ద క్లాక్ అంటే ప్రతి షిఫ్ట్స్ కి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఈసారి మేము ఇస్తున్నాం. వాళ్ళు రౌండ్ ద క్లాక్ పని చేసి ఇక్కడ ఈ గద్దె ఏరియాకి ముఖ్యంగా మాక్సిమం ఫోర్స్ పెట్టాలి. అక్కడ రోప్ పార్టీస్ పెట్టాలి, హుండీతోని కొన్ని ఫిజికల్ బ్యారికేడింగ్ చేయాలి, కొన్ని రోప్ తోని చేయాలి, కొన్ని మనిషితోని చేయాలి. అట్లా డిఫరెంట్ ఎస్ఓపీస్ మేము తయారు చేస్తున్నాం. అది ప్లాన్ తయారవుతుంది. 100% ఎక్కడ కూడా ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఈ జాతరకి మనం విజయవంతంగా చేయాలని మేము ప్లాన్ చేస్తాం. ఓకే, కానీ కొంతమంది మిస్ అవుతారు, పిల్లలు మిస్ అవుతుంటారు, మ్యాన్ మిస్ అవుతుంటారు, మ్యాన్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్ కనిపిస్తుంటాయి. అటువంటి వాళ్ళు ఎక్కడ కంట్రోల్ రూమ్కి వెళ్ళాలి, వాళ్ళు ఎలాగ మీరు మీకు పోలీస్కి ఎలా చెప్పించాం? అంటే ఈ మిస్సింగ్ పర్సన్ ది ప్రతిసారి ఇష్యూ జరుగుతాయి. సో ఈసారి ఆల్రెడీ మిస్సింగ్ పర్సన్ అంటే ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ చిన్న పిల్లలు కానీ దానికోసం సెపరేట్ క్యాంప్స్ ఐడెంటిఫై చేసాను. ముఖ్యంగా అంటే నియరెస్ట్ మనం చూస్తే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అది మన టెంపుల్ ఆనుకునే ఉంటది కాబట్టి కమాండ్ కంట్రోల్ ఏరియాలో కూడా మేము అది పెడుతున్నాం. ఈసారి అది ఏదైతే మేము ఏఐ బేస్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అది కూడా మేము 100% వాడాలని ప్లాన్ ఉంది. నిన్న మీరు అంటే మేబీ చూసి ఉంటారు, ఒక చిన్న పాప అంటే హార్డ్లీ మొత్తం 2 years పాప, ఆమె అసలు అంటే అమ్మ గురించి అసలు ఏం మాట్లాడలేదు. ఇమీడియట్లీ మా అంటే హోంగార్డ్ నోటీస్ లో వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మేము ఆమెకి తీసుకొని ఒక వీడియో రిలీజ్ చేసినాం. అదే టైంలో మా మంత్రులు సీతక్క మేడం కూడా అక్కడ రావడం జరిగింది. మాకు వీడియో రిలీజ్ చేసిన తర్వాత విదిన్ 10 minutes ఆ పాపకి ఒక పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే టైంలో ఇంకొక ప్లేస్ లో ఒక ఆల్మోస్ట్ 70 years ఓల్డ్ లేడీ తప్పిపోతే వాళ్ళ మన్మనుడు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఈ మొత్తం ఏరియాలో పోలీస్ శాఖ ప్లస్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇది మేము ఇమీడియట్లీ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అది ఒకటి భాగం ఉంది. ఒకవేళ విదిన్ 24 hours వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళ లొకేషన్ ట్రేస్ అవుట్ అవ్వకపోతే ఇమీడియట్లీ ఇక్కడ నుంచి అంటే వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్, అకామిడేషన్ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ తరఫున చేస్తున్నాం. మళ్ళా వాళ్ళ లొకేషన్ లో అంటే ఎక్కడ వాళ్ళది ఒకవేళ ఈ మేడారంలోనే ఒకవేళ ఫైండ్ అవుట్ అవ్వకపోతే ట్రేస్ అవుట్ అవ్వకపోతే గవర్నమెంట్ తరఫున ఫెసిలిటీ పెట్టి వాళ్ళ ఇంటికి అంటే డెస్టినేషన్ వరకు డ్రాప్ చేయాలని గవర్నమెంట్ తరఫున ఆదేశం. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, గవర్నమెంట్ చేస్తుంది, పోలీస్ ఫోర్స్ అంత ఉంది, ఈ జాతర సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ వైపు నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? అంటే ఈసారి నేను సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర కి వచ్చిన అండ్ ఇంకా వస్తున్న భక్తులకి ఒకటే నేను చెప్తున్నా, ఈసారి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. జిల్లా యంత్రాంగం అంటే పోలీస్ శాఖ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీరు ఏ డిపార్ట్మెంట్ చెప్పినా ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ గత 2-3 నెలల నుంచి డే నైట్ కష్టపడుతున్నారు. మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో మీరు ఒకటే మా తరఫున ఒకటే విజ్ఞప్తి అంటే పోలీస్ శాఖ ప్లస్ జిల్లా యంత్రాంగం తరఫున మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ మీ ఫ్యామిలీ తోటి వచ్చేయండి. ఇక్కడ ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా మీరు అమ్మవారి దర్శనం చేసుకొని మీ ఎక్కడెక్కడ మీ అకామిడేషన్ ఉంది ఆ ఏరియాలో మస్త్ పండగ వాతావరణంలో మీరు ఈ జాతరకి పాల్గొండి. బట్ ఎక్కడ కూడా అంటే మా ఎస్పెషల్ పోలీస్ శాఖలో పని చేస్తున్న ప్రతి అంటే హోంగార్డ్ నుంచి మొదలుపెట్టి
ఎస్పీ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి మీరు సహకరించండి. నాట్ ఓన్లీ పోలీస్ శాఖకి, మిగతా శాఖ వారిని కూడా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు సహకరిస్తే ఈ జాతర 100% మనం అందరం ఒక టీం లాగా పనిచేసి విజయవంతంగా చేయొచ్చు అని నా విజ్ఞప్తి. మహాజాతర ప్రారంభమైంది. మొత్తం భారతదేశం అంతా చూస్తున్న మహాజాతర ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జాతర సక్సెస్ అవ్వాలంటే కేవలం ప్రభుత్వమే కాదు, ఇక్కడికి వచ్చిన భక్తుల సహకారం కూడా కావాలంటున్నారు రామదేవ్ గారు. వచ్చిన వారు ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ లో వారందరూ సహకరించండి, జాతర రండి, అమ్మవారి ఆశీస్సులు అందుకొని క్షేమంగా మీ గమ్యస్థానం చేరుకోండి అని చెప్తున్నారు రామదేవ్ గారు. మహాజాతరకి ఎంతో ఆనందంగా కనిపిస్తుంది కదా. ఎప్పుడా అని చూస్తున్న మేడారం జాతర మరికొన్ని రోజుల ప్రారంభమవుతుంది. జాతర ప్రారంభమవడానికి కొన్ని సమయం ఉన్నా కానీ జాతర యొక్క ఆనందం మాత్రం అప్పుడే మన గిరిజనులకు కనిపిస్తుంది. ఈ జాతరకున్న ప్రత్యేకత కేవలం గిరిజనులే కాదు, దేశం నలుమూలల భక్తులందరూ చూస్తారు, ఇక్కడ అమ్మవారు దర్శించుకెళ్తారు. అంత నమ్మకమైన జాతరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నట్లుగా సహకరించండి. ఏ చిన్న అపయాయం జరిగిన వెంటనే పోలీసులు సంప్రదించండి, లేదా దగ్గరలోని డిపార్ట్మెంట్ వెళ్ళి సంప్రదిస్తే ఖచ్చితంగా ఈ జాతర సక్సెస్ అవుతుంది. లేదా మరికొన్ని విషయాల్లో జరగకుండా ఉండాలంటే మీరందరూ భాగస్వామ్యం అయితే మేడారం జాతర సక్సెస్ అనేది రామదేవ్ గారి అభిప్రాయం. ఇది మేడారం జాతరపై ములుగు ఎస్పీ గారు 3 సార్లు మేడారం జాతర నిర్వహించిన ఎక్స్ప్లెయిన్. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ అవ్వాలని చూద్దాం. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. For doing so well.